హలో ఫుడీస్, వెల్కమ్ టు శ్రవంతి రాజు కెనడా కవర్లు. ఈరోజు నేను మా ఛానల్లో మీకు యమ్మీ యమ్మీ సాబుదాన్ ఖీర్ చూపించబోతున్నాను. ఫస్ట్ దీనికోసం నేను కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసేసుకొని నేతిలో డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అన్ని నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీనికి కావాల్సిన సగ్గుబియ్యాన్ని కూడా నేను 2 hours బిఫోరే నానబెట్టి ఉంచుకున్నాను. సగ్గుబియ్యం బాగా నానితే త్వరగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ సాట్ అయిపోయిన తర్వాత 2 cups ఆఫ్ సేమియా వేసుకున్నాను. సేమియా వేసుకొని అది మాడకుండా, బికాజ్ నాది వచ్చేసి ఇండక్షన్ స్టవ్కి చాలా మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి వంటంతా. ఇక్కడ హైలో పెట్టారనుకోండి మొత్తం మాడిపోతాయి. సో చూసుకుంటూ మనం చాలా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. ఇలా సేమియా అంతా మనం సాట్ చేసుకోవాలి. సాట్ చేసుకున్నాక అందులో మనకు కావాల్సినంత మిల్క్ పోసుకొని సాబుదాన్ వేసుకొని నీట్గా కుక్ చేసుకోవచ్చు. అవి 1-2 సార్లు మరిగిన తర్వాత మనం అందులో మనకు కావాల్సిన కార్డమమ్ పౌడర్ని వేయచ్చు. కార్డమమ్ పౌడర్ వేస్తే మిడిల్లో దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఎన్హాన్స్ అయ్యి మనకి ఖీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కొత్తగా ట్రై చేశానండి. ప్రతిసారి నా స్వీట్ రెసిపీస్లో నేను బెల్లం ఎక్కువ వాడతానండి, అంతే, షుగర్ అసలు యూస్ చేయను. అలాంటిది ఈసారి బెల్లం యూస్ చేయలేదండి, ఓన్లీ 1 spoon ఆఫ్ షుగర్ యూస్ చేశాను. ఇవన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత మనకి సేమియా సగ్గుబియ్యం 2 ఉడికినట్టు బాగా కనిపిస్తుందండి. లేదంటే బాగా ఇంకొక 2 పొంగులు వచ్చిందాకా ఉడకనివ్వాలి. అడుగంటకుండా మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. అప్పుడే మనకి టేస్టీగా వస్తుందన్నమాట. మనం ఈ రెసిపీలో బాదం, జీడిపప్పు, పిస్తా ఇవన్నీ ముందుగా వేసుకోవడం వల్ల ఆ మిల్క్లో అవి బాగా టేస్టీగా వస్తుందండి. అండ్ 1 spoon ఆఫ్ కార్డమమ్ పౌడర్ నేను మిడిల్లోనే వేసుకున్నాను. ఆల్రెడీ చెప్పా కదా, మంచి టేస్ట్ వస్తుంది కీర్ అంతా. సో ఇప్పుడు సగ్గుబియ్యం, సేమియా 2 ఉడికిపోయినాయి కాబట్టి నేను కొత్తగా ట్రై చేశానన్నా కదా, స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ని ట్రై చేశానన్నమాట. నేను హోల్ ప్రాసెస్ 2 cups ఆఫ్ సేమియాకి 300 ml ఆఫ్ స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ యూస్ చేశానన్నమాట. ఇది అంతా వేసేసుకుంటే ఇంకొక స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకుంటే 1 cup తినాల్సిన దగ్గర 2 cups తిన్నారండి. చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక మన కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రవంతి రాజు కెనడా కవర్లు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.